హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ పెళ్ళి చేసుకునే అమ్మాయిల గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం, తర్వాత అబ్బాయిల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రాబ్లం వీళ్ళకి ఎక్కువ ఉందన్నమాట, పెళ్ళి చేసుకోవాలనుకునే అమ్మాయిలకి. ఎందుకంటే నాకు ఒక 15 మెంబర్స్ క్లయింట్స్ ఉంటే వాళ్ళ 5-6 మంది వచ్చి కంప్లైంట్ చేసేదంటే మేడం మేము చాలా పెళ్లి చూపులకు కూర్చున్నాము, రిజెక్ట్ అవుతున్నాము, మమ్మల్ని ఎవరు యాక్సెప్ట్ చేయడం లేదు, మాకు మంచి శాలరీ ఉంది, మంచి జాబ్ చేస్తున్నాము, మా అమ్మోళ్ళు డౌరీ కూడా బాగా ఇస్తారు, అయినా కానీ మేము నచ్చటం లేదు అని చెప్తూ ఉంటారు. పాపం అనిపిస్తుంది, ఇన్నోసెంట్గా చెప్తూ ఉంటారు. కొంతమంది అమ్మాయిలు ముచ్చటగా కూడా ఉంటారు, బాగుంటారు, అందంగా కూడా. అంటే మళ్ళీ మీరు బాడీ షేమింగ్ అనుకోకండి ఇట్లా నేను చెప్తున్నానంటే, ఓ మీరు మమ్మల్ని బాడీ షేమింగ్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పేసి. ప్రాక్టికల్గా ఆలోచించండి అమ్మాయిలు ఆలోచించండి, అమ్మాయిల అమ్మలు ఆలోచించండి. ఎందుకంటే మదరే కదా చెప్పాలి వాళ్ళ అమ్మాయికి ఇలా ఉండాలమ్మా, అలా ఉండాలమ్మా అని చెప్పేసి. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, నా దగ్గర జరిగింది. ఒక 20-25 డేస్ బ్యాక్ ఒక పాప వచ్చింది. సో నూనె పెట్టుకొనింది, సో జిడ్డు గారుకుంటా ఉంది, ఫేస్ క్యూట్గా ఉంది, బాగుంది అమ్మాయి, మంచిగా ఫేషియల్ ఫీచర్సు, కాంప్లెక్షన్ అంటారా చామన్ ఛాయ్గా ఉంది, డ్రెస్సింగ్ సెన్స్ వెరీ బ్యాడ్, ఎప్పటిదో ఏదో స్టైల్ అనమాట అది. సో నేనేమైనా చాలా పల్లెటూరు నుంచి వచ్చిందేమో అనుకున్నాను నేను. సో పాప పేరు వద్దులేండి, ఏం మా పాప అంటే, మేడం అంటే అమ్మాయి ఏజ్ 28-29 ఉన్నాయమ్మా. సో ఏంటమ్మా పాప అంటే, కొంచెం బ్రైట్గా అవ్వాలి మేడం అనింది. ఏం చేస్తున్నావు పాప అంటే, జాబ్ చేస్తున్నాను. ఎక్కడ చేస్తున్నావు అంటే, హైదరాబాదు. ఎప్పటి నుంచి చేస్తున్నావు పాప అన్నాను. అంటే 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాను మేడం అనింది. అంటే బీటెక్ అయిపోగానే జాబ్ చేసినట్టుంది, ప్లస్ తను చేస్తూ కూడా ఏదో చదివింది సో మంచి ఇంటెలిజెంట్ ఆ పాప. నేనేమన్నా అంటే నేను ఆలోచిస్తాను నా దగ్గరికి వచ్చే క్లయింట్స్కి కొంచెం పెట్టుకోగలరంటేనే కొంచెం కాస్ట్లీవి సజెస్ట్ చేస్తాను, లేకపోతే మినిమం ఇచ్చి పంపిస్తాను. సో ఏమ్మా అర్జెంటా అని అడిగాను. ఎందుకంటే ఆ ఏజ్లో అమ్మాయిలు పెళ్లి చూపులకనే వస్తారనమాట. అవును మేడం, 3 సంవత్సరాల నుంచి నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు, కానీ ఒక్కటి కూడా కుదరటం లేదు అనింది. నాకు పాపం ఇంకా అంటే అలాంటివి కంటిన్యూస్గా వింటూ ఉంటాను. పాప నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా అమ్మా, ఇలానే కూర్చుంటావా అన్నాను. లేదు మేడం, నగలు పెట్టుకొని కూర్చుంటాను, తలస్నానం చేసి జడేసుకొని కూర్చుంటాను. అప్పుడు కూడా గట్టిగా జడేసుకొని వచ్చింది మా పాప. మంచి హెయిర్ ఉంది, వెనకాల చాలా పెద్ద జడ ఉంది ఆ పాపకి, ఇంత పొడవు ఉంది, దాన్ని మడిచి కట్టేసి ఉందన్నమాట. అచ్చంగా ఈ రోజుల్లో పల్లెటూళ్ళల్లో కూడా ఉన్నారు పల్లెటూళ్ళలో కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా అడిగాను ఈ పాపను కొంచెం మార్చాలి అని చెప్పేసి. నువ్వు ఫొటోస్ పంపిస్తూ ఉంటావు కదా పెళ్లి చూపులకి, ఏం ఫోటో పంపిస్తావమ్మా అని అడిగాను. సో 2-3 ఫొటోస్ చూపించింది. అంటే చెప్పకూడదు కానీ చాలా డిఫరెంట్గా ఉంది మా దాంట్లో, ఉన్నదానికంటే చాలా బొద్దుగా కనిపిస్తూ ఉంది. ఒక దాంట్లో శారీ కట్టింది కానీ ఆ పాపకు అసలు సూట్ అవ్వలేదు ఆ శారీ, లూజ్గా బ్లౌజ్ వేసుకునింది, ఇలా అన్నమాట. సో ఇంకా చెప్పాను, ఇట్లా కాదమ్మా, నీకు పెళ్ళి కుదరాలి అంటే నువ్వు మారాలి. మేడం నాకు సింపుల్గా ఉండడం ఇష్టం మేడం అనింది. అంటే ఈ ఆన్సర్ చాలామంది ఇస్తారు, నాకు సింపుల్గా ఉండడం ఇష్టము, న్యాచురల్గా ఉండడం ఇష్టము అంటారు. న్యాచురల్గా అంటే పరిస్థితులకు తగ్గట్టు న్యాచురల్గా ఉండండి మిమ్మల్ని ఇంత మేకప్ వేసుకొని ఏమని ఎవరన్నారు కదా, కానీ కొంచెమన్నా చూసేటట్టు ఉండాలి కదా. పెళ్లి చూపులు అంటే మీరు అలానే కూర్చున్నారు అంటే ఎలా చెప్పండి. పైగా మాట్లాడతారు, అందం ఏముంది మేడం, మనసు కదా బాగుండాలి అని. మీ మనసు ఎవరికి కావాలమ్మా ఫస్ట్ ఇంప్రెషన్లో? మీరు అది ఆలోచిస్తున్నారా ఎప్పుడైనా? నిజమే, మనసు చాలా ముఖ్యం. ఎంత అందంగా ఉన్నా కానీ పిచ్చిగా ఉన్నారు అంటే వాళ్ళు అసలు అందంగా కనిపించరు, ఆ మాట కూడా నేనే అంటాను. కానీ ఫస్ట్ లుక్, మీరు అప్పలమ్మల్లా కూర్చుంటే మిమ్మల్ని ఎవరు లైక్ చేస్తారు? కొంచెమన్నా స్టైల్ మెయింటైన్ చేయాలని ఉండదా? కొంచెమన్నా మారాలని ఉండదా? మేము మారము అంటారు. పెళ్ళి కావాలి, అబ్బాయిలు చాలా మంచిగా రావాలి, కానీ మీరు మాత్రం అలానే దద్దోజనాల్లాగా ఉంటారు. ఎలా చెప్పండి? అంటే ఇది మీ మీద కోపంతో అనటం లేదు
నాకు చాలా బాధేస్తుంది ఇలాంటివి వింటుంటే. న్యాచురల్గా అంటే ఏంటి మీది చెప్పండి? ఇంట్లో ఏదో పసుపు పూసుకొని మీగడలు పూసుకుంటే మీరు బాగా అయిపోతారా? కనీసం ఇంత పెద్ద జడలు ఉండడం అందమే. మరి మీరు మామూలు డ్రెస్ ఒకటి వేసుకొని జడ మడిచి కట్టేసి ఏమీ లేకుండా కనీసం ఐబ్రోస్ చేయించుకోకుండా ఇంత పెద్ద జుట్టు పెట్టుకొని మీరు కూర్చుంటే వచ్చే అబ్బాయి ఇక్కడ ఒక పాయింట్ మర్చిపోయాను కదా. సో ఆ అమ్మాయికి ఆల్మోస్ట్ 8-9 crores పెడతారు వాళ్ళ అమ్మ వాళ్ళు. తెలుసమ్మా? 8-9 crores పెడతారు. సో అంత పెట్టాలి అంటే ఎలాంటి అబ్బాయిని చూస్తూ ఉంటారమ్మా? కొంచెం బాగుండే వాళ్ళనే చూస్తూ ఉంటారు కదా. మరి ఆ అబ్బాయి ఈ అమ్మాయిని ఎలా యాక్సెప్ట్ చేయాలి? మీరు అది ఆలోచించరా? మనసు చూడాలంటే మీ మనసు ఏం కనిపిస్తుందమ్మా? ఒకసారి మాట్లాడంగానే మీ మనసు కనిపిస్తుందా? ఫ్యామిలీ చూస్తారు, మీ మదర్ని ఫాదర్ని చూస్తారు, తర్వాత ఎంత పెడతారో చూస్తారు చాలామంది. మీరు ఎలా ఉన్నారో చూస్తారు కదా. కనీసం వచ్చే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపించాలన్న సెన్స్ అమ్మాయిలకు ఉండాలి కదమ్మా. ఇలాంటి విషయాలలో అమ్మలు గట్టిగా చెప్పాలిమ్మా. అంటుంటారు పాపం, మేడం మేము ఏదన్నా చెప్తే మా అమ్మాయి అరుస్తుంది మేడం, మా మీద కోపడుతుంది, అసలు నాకు పెళ్ళే వద్దంటుంటుంది. అంటే అది బెస్ట్. పెళ్ళి వద్దు అన్నారంటే వదిలేయండి, నిజంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే. ఎందుకంటే ఇలాగానే ఉన్నారంటే ఏ అబ్బాయికి నచ్చరమ్మా. నచ్చకపోతే పీడ వదిలింది అనుకుంటే అది వేరే విషయము. కానీ పెళ్ళి కావాలనుకున్నప్పుడు మాత్రం బేసిక్ థింగ్స్ ఫాలో అవ్వాలి కదా. ఎవరు చెప్పాలి మీకు? మీ అమ్మమ్మలు లేరు, నానమ్మలు లేరు, పెద్దవాళ్ళు మీ మదరు ఫాదర్ చెప్తే, ఫాదర్ పాపం అసలు చెప్పర్లేండి, ఒప్పుకోరు. మదర్ చెప్తే అసలు తీసాడు బారేస్తారు పక్కన. నువ్వేంది నాకు చెప్పేది, నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా. అంటే మిమ్మల్ని ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయాలి అంటే మీతో చిన్నప్పటి నుంచి ఉన్నోళ్ళు ఉండాలి, మీ గురించి తెలిసిన వాళ్ళు ఉండాలి, మీ పక్కింటి అబ్బాయిలు ఉండాలి. ఎవరు యాక్సెప్ట్ చేస్తారు మిమ్మల్ని అట్లా? అవతల అబ్బాయి ఏమో స్టైల్గా వస్తాడు, మీరు మాత్రం ఇలా ఉంటారు. ఏమ్మా, కొంచెం ఫ్రెష్గా ఫేస్ పెట్టుకోవడము, కొంచెం హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడము, కొంచెం ఐబ్రోస్ తీయించుకోవడము, మంచి డ్రెస్ సెన్స్తో ఉండడం తప్ప సంపాదించేది దేనికోసమ్మా మీరు? నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను, డబ్బులు ఎందుకు కావాలి మీకు? ప్రూవ్ చేసుకోవడానికి అంటారు. ఏం ప్రూవ్ చేస్తారు మీరు లైఫ్లో? మీ గురించి మీకే ఇంట్రెస్ట్ లేనప్పుడు, అందరిలో ఒకలాగా మీరు పద్ధతిని అనుసరించి ఫాలో అవ్వలేకుండా ఉన్నప్పుడు మీకు మరి ఏం ప్రూవ్ చేసుకుంటారు మీరు సమాజంలో? ఒక అమ్మాయిని చూస్తే ముచ్చటగా ఉంది అంటే చాలా బాగుంటుంది, కానీ అప్పలమ్మలా ఉంది అంటే ఏం బాగుంటారు? ఏం బాగుంటుంది చెప్పండి? మీ అమ్మ వాళ్ళకి పాపం వాళ్ళు మొత్తుకుంటుంటారు, మేడం మాకు అన్నీ ఉన్నాయి, కానీ ఈ అమ్మాయి వినదు, వాళ్ళ కోసం ఏంటి నేను రెడీ అయ్యేది, వాళ్ళ కోసం ఏంటి నేను మారేది. ఇదంతా ఒక ఎత్తు అయితే బరువు ఇంకొకటి. మీరు బాడీ షేమింగ్ అనుకోండి, ఏం పర్వాలేదు, నేను చెప్పాల్సినవి చెప్తానమ్మా. ఎందుకు అంటే మీ ఇష్టానికి మీరు తిని కొంచెం కూడా కంట్రోల్ లేకుండా మీరు 75-80 కేజీలు లేదా 100 కేజీలు ఉంటే ఎవరమ్మా మిమ్మల్ని ఇష్టపడతారు? మీ అమ్మ వాళ్ళకే మీరంటే బోరు కొడుతూ ఉంటుంది, అంటే మీరు మాత్రం మీ మీద మీకు అంత కంట్రోల్ ఉండదా చెప్పండి? మనిషి అన్న తర్వాత ఇంత చదువులు చదివారు, జాబులు చేశారు, హెల్దీగా ఉందాము, బాడీ నీట్గా పెట్టుకుందాము, మంచిగా మెయింటైన్ చేద్దామనే కామన్ సెన్స్ ఉండదమ్మా. మీ ఇష్టమా? ఎలా అవుతుంది మీ ఇష్టము? మీ ఒక్కళ్ళదైతేనే మీ ఇష్టమ్మా. మీకు పెళ్ళి కావాలి అనుకుంటే ఇంకో ఫ్యామిలీలోకి వెళ్తున్నారు, మరి వాళ్ళకు ఇష్టంగా కూడా ఉండాలి కదా. నేను ఇక్కడ కూడా చెప్తాను, అబ్బాయిలు కూడా మీకు ఇష్టంగా ఉండాలి, అది వేరే టాపిక్ మాట్లాడుకుందాము. నేననేది ఏంటంటే, అబ్బాయి కొంచెం లేట్ అయినా అమ్మ నాన్నలకు అంత టెన్షన్ ఉండదుమా. అమ్మాయిలకు లేట్ అయిపోయిందంటే పక్కన సమాజంలో నుంచి బోల్డ్ ఎంతమంది మీ సొంత బంధువులే అడుగుతూ ఉంటారు, ఏంటి ఇంకా చేయలేదా, ఇంకా చేయలేదా, ఇంకా చేయలేదా అని చెప్పేసి. ఇంకొక విషయం కూడా చెప్తాను, మీరు మంచి జాబ్లో ఉన్నారు, నాకంటే ఎక్కువ వచ్చేవాడినే కావాలంటారు. అదేంటమ్మా? కొంచెం తక్కువ ఉండే వాళ్ళని చేసుకుంటే ఏమవుతుంది? అంటే ఇప్పటికి కూడా అబ్బాయిలు మీకంటే ఎక్కువలోనే ఉండాలి, ఎక్కువ జీతంలోనే ఉండాలి, కానీ వాళ్ళు చెప్పినట్టు మాత్రం మీరు వినకూడదు. ఇది మానండి అమ్మాయిలు. దాదాపు 70% అమ్మాయిలకి మా జాబ్ కంటే పెద్ద జాబ్ ఉండాలి, మాకంటే ఎక్కువ శాలరీ ఉండాలి అంటారు. మంచి అబ్బాయి అయితే ఏముందమ్మా, ఫ్యూచర్లో ఒక 2 years 3 years తర్వాత మీకంటే ఎక్కువ రావచ్చు. పోనీ ఒక 10,000 తక్కువ వచ్చింది, నష్టం ఏంటి చెప్పండి? చెప్పండి. మంచి అబ్బాయి అయితే వాడికి ఈగో ఎక్కువ ఉందంటే చేసుకోకండి, నేను కూడా చెప్తాను. అది మళ్ళా చంపేస్తారు వాళ్ళు, అసలు నాకంటే నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు, నీకు పొగురు, నీకు అది ఇది అని చెప్పేసని. సో ఇలాంటివి కొంచెం కాంప్రమైజ్ అవ్వండి మా. ఎందుకు అంటే పెళ్ళి అనేది చాలా అవసరం ఇప్పటికి కూడా చాలా ఫ్యామిలీస్లో. మీరు వద్దు అన్నా కానీ మీ అమ్మ వాళ్ళు పక్కన వాళ్ళ ప్రెషర్ని తట్టుకోలేరు మా.
కాబట్టి కొంచెం నీట్గా ఉండండి, కొంచెం మంచిగా అట్రాక్టివ్గా కనిపించండి అంటే వాళ్ళకనే కాదు, మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా చెప్తున్నాను. అది ఒక రొటీన్ మా. ఎందుకు దద్దోజనాల్లాగా అప్పలమ్మల్లాగా వెళ్ళాలి? మీకు బద్ధకం. నన్ను అడిగితే నేను అదే చెప్తాను. కొంచెం ముందు లేచి రెడీ అవ్వాలంటే బద్ధకం, కొంచెం ముందు లేచి ఎక్సర్సైజ్ చేయాలంటే బద్ధకం, మంచి డ్రెస్ సెన్స్తో ఉండాలంటే బద్ధకం, నేను స్పెషల్గా ఉండాలనుకోవడం బద్ధకం. కేవలం చదువు జాబ్ చేయడం మాత్రమే మీకు తెలుసు, ఇంకా ఏది తెలీదు అని చెప్తాను. ఇది ఒక్కటేనా అమ్మా లైఫ్ అంటే? చాలా తప్పుమ్మా. కాదు, ఇది లైఫ్ కాదు. ఆలోచించండి మా. నా మాటలు కష్టంగా ఉండుండొచ్చు, కానీ ఇది నిజాలమ్మా. సో వాళ్ళ పేరెంట్స్ కూడా చిన్న చిన్నగా కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. మరి మీరు గట్టిగా చెప్పారు అంటే ఆ పిల్లలు అగెనిస్ట్ అయిపోతారు. పెళ్లి కోసమనే చెప్పడం లేదు మా. సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అంటే మనల్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ అమ్మాయికి లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, చక్కగా మెయింటైన్ చేసుకుంటుంది, ముచ్చటేస్తుంది అనేటట్టుగా మనం ఉండాలి. నేనైతే అది చెప్తాను ఖచ్చితంగా. ఓకేనమ్మా, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.